అంజనీపుత్రుడు హనుమంతుడు లేని రామాయణం లేదు. అటువంటి హనుమంతుడి శరీరమంతా సింధూరం ఎందుకు పూతగా ఉంటుందో తెలుసా? ఈ సింధూరం పూత వెనుక సీతమ్మ తల్లి హనుమంతుడికి చెప్పిన రహస్యమేంటి? హనుమంతుడిని సింధూరంతో ఎందుకు పూజిస్తారు? ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంజనీపుత్రుడు హనుమంతుడు లేని రామాయణం లేదు. శ్రీరామనామం తప్ప మరో మాట పలకని అనితర సాధ్య భక్తుడు హనుమంతుడు. నిస్వార్థ భక్త పరాయణుడు హనుమంతుడు. హనుమా అంటూ శ్రీరాముడు పిలిచిన ఒక్క పలుకుతో రామ అంటూ ఇక రాముడి అడుగుజాడల్లో నడుస్తూ సీతమ్మ కోసం పరితపించిపోయే రాముడికి సీతమ్మ జాడ చెప్పిన అపర పరాక్రమవంతుడు హనుమంతుడు. శ్రీరాముడి సన్నిధి కంటే గొప్పది, శ్రీరాముడి నామస్మరణ కంటే రుచి అయినది వేరొకటి లేదని సాటి చెప్పిన నిరుపమాన భక్తుడు హనుమంతుడు. సీతారాములు తిరిగి కలుసుకోవటానికి కీలక పాత్ర పోషించిన హనుమంతుడు రామాయణంలో అత్యంత కీలక పాత్రధారుడు. హనుమంతుడు లేని రామాయణం లేదు. రాముడు ఉన్న స్థలమే పెన్నిదిగా భావించిన గొప్ప భక్తుడు. తన మనసునే మందిరంగా, గుండెనే గుండె చేసి శ్రీరాముడిని ఆరాధించాడు, సేవించాడు, కొలిచాడు. హనుమంతుడను చిరంజీవి అని అంటారు. అంటే ఇప్పటికే హనుమంతుడు ఉన్నాడని హిందువుల నమ్మకం. అటువంటి హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారంటే సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముణ్ణి ప్రేమించిన అత్యంత గొప్ప భక్తుడు హనుమంతుడు అని చెప్పి తీరాలి. అటువంటి హనుమంతుడి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది, ఆయన విగ్రహం చూడగానే కనిపించేది సింధూరం. హనుమంతుడికి సింధూరానికి సంబంధమేమిటి? హనుమంతుడు తన శరీరం నిండా సింధూరాన్ని పూసుకోవటం వెనుక సీతమ్మ తల్లి చెప్పిన రహస్యముందట. హనుమంతుడు సీతాదేవిని ఎప్పుడూ సీతమ్మ తల్లి అని పిలిచేవాడట. సీతమ్మ అనే మాటలోనే అమ్మ ఉంది. కాని హనుమంతుడికి సీతమ్మంటే సరిపోదు. సీతమ్మ తల్లి అంటూ నిండుగా మనస్సు నిండా భక్తభావం పొంగిపొర్లుతుందా పిలిచే ఆ పిలుపుకు ఆ జగన్మాత సీతాదేవి కూడా హనుమా అంటూ ఆప్యాయంగా పిలిచేదట. అలా ఒక రోజున సీతాదేవి నుదుటున సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవటం దూరం నుంచే చూసిన హనుమంతుడికి అనుమానం వచ్చిందట. తల్లి ఎప్పుడూ ఆ సింధూరాన్ని నుదిటిన పెట్టుకుంటుంది ఎందుకు? ఏదో గొప్ప విశేషం ఉండే ఉంటుంది, అదేదో తెలుసుకోవాలి అని అనుకుని, తల్లి ఎందుకు సింధూరాన్ని పెట్టుకుంటున్నావు అని అడిగాడట భక్తిగా. దానికి సీతాదేవి శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని అంటూ చిరునవ్వుతో చెప్పిందట. అంతే, సీతారాములకు గుండెల్లో గుడి కట్టిన హనుమంతుడు అప్పటినుంచి సీతారాములు క్షేమంగా ఉండాలని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకున్నాడట. హనుమంతుడికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి, రాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తిని, ప్రేమను మాటల్లో చెప్పలేనిది. అది హనుమంతుడి శరీరం నిండా సింధూరం పూసుకోవటం వెనుక ఉన్న సీతమ్మ తల్లి చెప్పిన రహస్యం. ఎవరికైనా భయం కలిగితే అపర పరాక్రమవంతుడు హనుమంతుడి చాలీసా చదువుకుంటారు. సంజీవని మొక్క తీసుకుని రమ్మంటే ఏకంగా సంజీవని మొక్కలుండే సుమేరు పర్వతాన్నే ఎత్తుకొచ్చేసిన అత్యంత బలిశాలి హనుమంతుడు. అత్యంత భయంకరమైన లంకినినే ఒకే ఒక గుద్దుతో సంహరించిన హనుమంతుడు పేరు చెబితే భూత ప్రేత పిశాచాలు సైతం భయపడి పారిపోతాయి. హనుమంతుడిని సింధూరంతోనే పూజిస్తారు. అటువంటి హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, ఆంజనేయసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. హనుమంతుని గుడి, విగ్రహం లేని ఊరు అరుదుగా ఉంటుందంటే హిందువులకు హనుమంతుడు అంటూ ఎంత భక్తో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాముడే తన దేవుడని, రాముడిని చూడకుండా ఉండలేనని, శ్రీరామనామస్మరణ చేయకుండా క్షణం కూడా ఉండలేని హనుమంతుడు తనను శరణు వేడిన రాజు కోసం తన సర్వస్వంగా భావించిన శ్రీరాముడితోనే యుద్ధం చేసిన ధీరుడు. హనుమంతుడిపై శ్రీరాముడు రామబాణాన్ని సంధించగా రామభక్తి ముందు రామబాణం కూడా పనిచేయకుండా పోయింది. అంటే ఎదురులేని రామబాణం కంటే హనుమంతుడికి శ్రీరాముడి మీద ఉన్న భక్తే గొప్పదని చాటి చెప్పినవాడు అంజనీసుతుడు, శ్రీ హనుమంతుడు.